టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ శ్రేణుల మీద దాడులు పెరిగాయంటూ వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం పరిధిలో టీడీపీ నేతల ఆగడాలు శృతిమించుతున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే నరకులపాడుకు చెందిన చిన్నగోపి అలియాస్ చిన్ని అనే వైసీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అధికార పక్ష వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా సెల్ఫీ వీడియో రికార్డు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. గత 2 ఏళ్లుగా తమను గ్రామంలో అడుగు పెట్టనివ్వకుండా అధికార పక్ష నాయకులు అడ్డుకుంటున్నారంటూ కూడా ఈ సెల్ఫీ వీడియోలో చిన్ని ఆరోపించాడు. సొంత ఊరిలో చావులకు శుభకార్యాలకు రావాలన్న తీవ్ర ఆంక్షలు విధిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కూడా తన ఆవేదన మొత్తం కూడా ఈ వీడియోలో పంచుకున్నాడు. గ్రామాల్లోకి వస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ కూడా చిన్ని వాపోయాడు. అంతేకాకుండా తనపై దాడులకు తెగబడుతున్నారంటూ ఆరోపించారు. చివరికి ఆడవాళ్లను పిల్లలను కూడా వదలకుండా భయపెడుతున్నారంటూ కూడా చిన్ని కన్నీళ్లు పెట్టాడు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను హరిస్తూ కేవలం రాజకీయ విభేదాల కారణంగా ఒక సామాన్య కార్యకర్తను నిరాశ్రయుణ్ణి చేశాడన్నారు. తన మరణానికి గ్రామంలోని అధికార పక్ష నేతల వైఖరే కారణమని చిన్ని స్పష్టం చేశాడు ఈ సెల్ఫీ వీడియోలో. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అధికార పక్షం చేస్తున్న అరాచకాలను భరించలేక తన గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక చిన్ని ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లుగా వీడియో ద్వారా తెలుస్తోంది. దాడులు బెదిరింపుల కారణంగా తన కుటుంబం అనుభవిస్తున్న నరకాన్ని వీడియోలో వివరిస్తూ కూడా తన మరణానికైనా న్యాయం జరగాలని కోరటం వీడియో చూసిన ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తోంది. ఇక ఈ ఘటన స్థానికంగా కూడా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రాజకీయ కక్షల వల్లే చిన్నగోపి కూడా ప్రాణాలు కోల్పోయాడంటూ కూడా గ్రామస్తులు వైసీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నాయి. చిన్ని బలవన్ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక చిన్ని వీడియో మాత్రం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. తన ఆవేదన అంతా కూడా ఈ సెల్ఫీ వీడియోలో చెప్తూ కూడా చిన్ని ఆత్మహత్య చేసుకోవటం అయితే ఒక్కసారిగా కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని కూడా చాలా బాధ కలిచివేస్తుందని చెప్పాలి. ఒకసారి చిన్ని వీడియోని మనం ఒకసారి చూద్దాం. సెల్ఫీ వీడియోని. ఊళ్ళో ఏ పని లేదు, ఇటు పండగ ఏ పని లేదు, చచ్చిన వాళ్ళు ఏ పని లేదు, మా బతుకులు ఇందేనన్న పట్టించుకోవాలి లేరు, ఎవరు లేరు, మా వెనకాల వచ్చేవాళ్ళు లేరు. ఎవరన్నా ఎమ్మెల్యే మీద రాళ్ళు వేసారు. మేము మీకోసమే కన్నా పోరాడుతుంది, పట్టించుకోరన్నా. మేమంటే టీడీపీ జరిపి కాళ్ళు పట్టుకోం, ఎవడి పట్టుకోం. నేను ఒక్కడే నమ్మకం చేయగలన్నా. ఏం చేస్తావు చెయ్యి. మేము అమ్ముడికి వాళ్ళం కాదు, వాళ్ళ కాళ్ళు గెట్టాలి మేము పట్టుకోం. ఎన్నవలన అది అభిమానంగా నీ మీద అభిమానంగా బతుకుతాం. అంతేగాని నువ్వేం చేస్తావు చెయ్యి, న్యాయం చేయి. మాకు పోలీసులు మారిపోయారు, కేసుల మీద కేసులు తిరగలేక సౌకొస్తున్నాయి. ఏం చేస్తావన్నా? మా ఇది మేము చాలా ఇబ్బంది పడుతామన్నా. ఆడవాళ్ళు కూడా ఊళ్ళో రాలేకపోతున్నారు, అంత ఏమైనా అయిపోయింది. మా ఊరు వచ్చి ఎప్పుడు జనాన్ని ఎప్పుడు ప్రశాంతంగా చెప్తావు అప్పుడే జనానికి బలం వచ్చింది. మా ఊరు పరిస్థితి వేస్ట్ అయిపోయింది అన్న. నీకోసం నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ ఓట్లు వేసారు మన పార్టీ వాళ్ళు. అది మన పార్టీ లీడర్ కూడా ఉన్నాడు సీనని. తక్కువ కులాలమే, అది మమ్మల్ని కాపాడాలి నువ్వే. అది ఊళ్ళో పోయే పరిస్థితి లేదు దేనికి. మళ్ళీ చెప్పం అన్న. ఎప్పుడు వస్తావో అందరూ ఎదురు చూస్తున్నారు. అది ఏడాగట్టమే అద్దెలో బతుకుతున్నాం. ఎందా నుంచి చాలామంది వెళ్ళిపోయారు. నువ్వు ఎప్పుడు వస్తావు అన్న, నీకోసం ఎదురు చూస్తున్నావు. నువ్వు రావాలన్నా జగన్ అన్న. ఎప్పుడైనా సరే నీకే, మా పిల్లల తరాలు నీకేనన్నా. జగన్ అన్న ఒక్కసారి రా అన్న, ధైర్యం ఇచ్చిపో. ఒక్కసారి ఈ నరుగులు పోడు గడ్డ ఒక్కసారి తొక్కు చాలన్న. ఈ ఊళ్ళో నేను హవా సాగిస్తున్నారన్న వాళ్ళు, వాళ్ళే అంటున్నారు పెత్తనం. మనం సాడును బతకలేక సాడునే బతుకుతున్నాం అన్న. నువ్వు ఎప్పుడు వస్తావు అప్పుడే ఇక్కడ ధైర్యం వచ్చేది. అన్నీ మంచి పనులు చేసావు. వాళ్ళ పార్టీ వచ్చినాక ఇట్లా చేస్తున్నారు. ఒక్కసారి
ఇక ఈ విధంగా ఒక వైసీపీ కార్యకర్త తాను ఒక సామాన్య కార్యకర్తనంటూ కూడా సెల్ఫీ వీడియోలోనైతే పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళ అవమానాలు ఫేస్ చేస్తున్నట్లుగా ఎక్కడికి కూడా గ్రామంలో వెళ్ళలేకపోతున్నట్లుగా చెప్తున్నారు. కనీసం ఎవరూ కూడా పట్టించుకోవటం లేదు. నువ్వే రావాలి జగన్ ఆ గ్రామానికి వచ్చి ఒకసారి వెళ్ళాలన్నట్లుగా కూడా తాను సెల్ఫీ వీడియోలో మాట్లాడా. అక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరూ కూడా పట్టించుకోవటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ కోసమే కదా మేము పోరాడింది, ఇప్పుడు మమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు అలా అని చెప్పి మేమైతే వెళ్ళి టీడీపీ కార్యకర్తలు కానీ లేకపోతే టీడీపీ నాయకుల కాళ్ళు అయితే మేము పట్టుకోము అంటూ కూడా తన సెల్ఫీ వీడియోలో మాట్లాడటం అయితే కలిచివేస్తూ ఉంది. ఇక తన చివరి కోరికగా కూడా తన గ్రామానికి జగన్ రావాలి అని తను మాట్లాడినట్లుగానే మనకి ఈ వీడియోలో అర్థమవుతుంది.